హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అండి, దానికోసం ముందుగా 1 కప్పు మైదా పిండి అండ్ మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చేత్తో అయినా లేకపోతే విస్కర్తో అయినా మంచిగా కలుపుకోవాలి. మనకి ఉండలు లేకుండా ఉండాలి పిండి అనేది. మనం పిండిని ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకొని ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ పడితే వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కళాయి పెట్టుకోవాలి. మనకి ప్యాన్ అవైలబిలిటీ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ 1 గంట వేసుకొని దాన్ని కూడా మొత్తం రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ బ్యాటర్ ఏదైతే ఉందో అది తీసేయాలి. మనకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట మన బ్యాటర్ కన్సిస్టెన్సీ, మన పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంది అని చెప్పేసి. దాన్ని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే పిండి వేసుకోవడం ఏదో ఒకటి చేసుకోవచ్చు. మనం చేసుకున్న షీట్స్ని ఒకదాని మీద ఒకటి ఇలా పిండి చల్లుకొని పెట్టుకుంటే అవి అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. మనకి ఈ షీట్ మంచిగా రోస్ట్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఎడ్జెస్ అనేవి పైకి లెగిస్తాయి అన్నమాట. అప్పుడు మనం తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఇందాక మిగిలిపోయిన బ్యాటర్లో కొంచెం మైదా పిండి వేసి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఎడ్జెస్కి గమ్లాగా వాడుకోవచ్చు. ఆ తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వీటిని ఒక 2 minutes సాట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా క్యాబేజ్, క్యారెట్, ఈ ముక్కలు కూడా వేసి హై ఫ్లేమ్లో మాత్రమే వీటిని సాట్ చేసుకోవాలి. ఇవి ఒక 2 minutes సాట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, సాల్ట్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ సాస్, మీ దగ్గర సోయా సాస్ ఉంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. అండ్ క్యారెట్, క్యాబేజీయే కాకుండా మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఆ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 minutes సాట్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2 tablespoons వాటర్ మనం స్ప్రింకిల్ చేసామనుకోండి, అవి మంచిగా మగ్గుతాయి అన్నమాట. నేను ఇందాక వేసిన క్లిప్ మిస్ అయింది, సో మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇలా మంచిగా ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని సాట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా షీట్స్, అవి తీసుకొని ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఫిల్లింగ్ ఆ షీట్ మీద పెట్టి మొత్తం నీట్గా ఇందాక మనం ఒక మైదా మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని ఈ షీట్కి రాసేసి మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జ్ నుంచి ఎలాంటి హోల్స్ లేకుండా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా హోల్ ఉంది అని అనిపించినా కానీ ఈ మైదా మిక్చర్ తోటి దాన్ని కవర్ చేసేయచ్చు. ఇలా మనకి ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని రోల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మనం చేసుకున్న రోల్స్ అందులో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, యమ్మీ వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోతాయి. ఇవి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చింది అని చెప్పి నాకు కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని టొమాటో కెచప్ సైడ్కి పెట్టుకొని తినడమే అండి. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగున్నాయో. ఒకసారి టేస్ట్ చేసి నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
subscribe to my channel.